నిన్నే తప్పు చేశాను, రాజ్ తరుణ్ విషయంలో కూడా నేను ఫేక్ కేసు పెట్టానని వెళ్ళిపోతాను. మీరు ఇప్పుడు శేఖర్ భాష మీద ఎలిగేషన్ వేశారు, అంటే మీ మీద ఎలిగేషన్ వేశారని మీరు ఎలిగేషన్ వేస్తున్నారా లేకపోతే? లేదు లేదు, ఇతనిది జరిగిన తర్వాత విక్టిమ్స్ నాకు కాల్ చేసి చెప్పడం జరుగుతుందండి. ఇతని వల్ల ఇతను పెళ్లి చేసుకున్నాక ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయి కాదు. ఇతను అంటే ఎవరు? శేఖర్ భాష. మరి ఫస్ట్ వైఫ్ చనిపోయిందా లేచిపోయిందో, తర్వాత ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ వయసులో ప్రెగ్నెంట్, మరి ఇతనికి 45 ఏళ్ళు ఎంతో ఉన్నాయి అని. అండ్ 8 అదర్ విక్టిమ్స్ ఉన్నారు, అందులో 2 సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఒక సూసైడ్ చేసుకున్న అమ్మాయి బ్రదర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. అండ్ మిగతా అమ్మాయిల ఫొటోస్ కూడా పంపిస్తున్నాను, చూడండి ఒకసారి. కాదు అంటే శేఖర్ భాషకి సంబంధించి ఇప్పుడు మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ వచ్చిందండి నాకు వచ్చి, ప్లీజ్ మా వాయిస్గా మీరు పంపించండి. ఇన్ని రోజులు మేము ఫోన్లో ఇంకా మారుతాడు అనుకుంటున్నాము. అతనికి అతని బిహేవియర్ మీరు చూస్తే మీకు అర్థం అవ్వాలి. అతను డ్రగ్గిస్ట్, అతను కారులో గంజాయి పెట్టుకుంటూ తిరుగుతాడు. అతను బామ్మర్ది కృష్ణ ఏదో పేరుతో వాళ్ళు గంజాయి అమ్ముతారు. అతను గంజాయి కొట్టి అలా కొట్టి మైండ్ దబ్బింది అతనికి అని. లేదు, నాకు వచ్చినవి నేను చూపించగలను. నేను చూడలేదు కదండి, ఎస్ నాకు వచ్చినవి నేను చూపించగలను. అండ్ అంటే విక్టిమ్స్ అంటే శేఖర్ భాషకి సంబంధించి వేస్తున్న ఇది తీవ్రమైన ఆరోపణ. అవును డెఫినెట్గా. మరి నావి కూడా అంతే అన్నప్పుడు అతను అసలు నాది ప్రెగ్నెన్సీదే పిల్లలు పుట్టారని ఎలా చెప్తున్నాడు? నేను ఆడదాన్ని, నన్ను పట్టుకొని ఎలా అంటాడు? అలా ఏం చూశాడు? ఎలా మాట్లాడతాడండి అలా? ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మీకు? ఎవరు? శేఖర్ భాష మీద మీరు ఎలిగేషన్ వేస్తున్నప్పుడు మిమ్మల్ని విక్టిమ్స్ అప్రోచ్ అయ్యారంటారు. ఎంతమంది అప్రోచ్ అయ్యారు? ఒక 3 మెంబర్స్ అప్రోచ్ అయ్యారు. 3 మెంబర్స్ అప్రోచ్ అయ్యి ఇంకొక అమ్మాయితో కాన్ఫరెన్స్ కాల్ పెట్టించారు. ఆ అమ్మాయి వాళ్ళ చనిపోయిన అమ్మాయి వాళ్ళ బ్రదర్కి. సో మొత్తం 5 మెంబర్స్. ఓకే, వాళ్ళ బ్రదర్తో ఇప్పుడు మాట్లాడగలరా? ప్లీజ్ ఒకసారి కనెక్ట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ట్విస్ట్ల మీద ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇంతవరకు రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా వీళ్ళ ముగ్గురు అనుకుంటే, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు మస్తాన్ సాయి ఎంట్రీ. అంటే వీళ్ళ నలుగురు మధ్య నడుస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు పూర్తిగా ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి శేఖర్ భాష కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.